ఇది అండి హెన్నా. మార్కెట్లో మామూలుగా చాలా రకరకాలు దొరుకుతాయి హెన్నాస్. నేనైతే యాక్చువల్లీ చెప్పాను కదండి మీకు, నేను బ్యూటీషియన్ని. నా హెన్నాస్ సపరేట్గా మాకు మార్కెట్లో దొరుకుతాయి, అవి నేను తీసుకొస్తాను. బయట మీరైతే అనూస్ అని నార్మల్గా వేరే వేరే రకాలు ఉంటాయి కదా, అవి ఏదైనా వాడుకోవచ్చు మంచి చూసి. ఇది ఉంది హెన్నా. ఇలా నేను ఈ ఐరన్ కడాయిలో హెన్నాని మనం ఎప్పుడు ఐరన్ కడాయిలో కలుపుకున్నామంటే హెయిర్ కూడా బ్లాక్ వస్తుంది, మంచి సోక్ అవుతుందండి. ఇట్లాంటి ఐరన్ కడాయిలో కలుపుకోవాలి. ఇలాంటివి నేను 2 స్పూన్స్ వేస్తున్నాను. ఇది అండ్ రఫ్ అవ్వకుండా మీకు స్మూత్నింగ్గా మీకు ఎలా అనేది నేను చెప్తాను, ఏమేమి ఇంగ్రీడియంట్స్ అని. ఇది వచ్చేసేసి బ్రహ్మి పౌడర్ అండి. ఆయుర్వేదం షాప్స్లలో దొరుకుతాయి మీకు హెయిర్కి సంబంధించిన కొన్ని అయితే. బ్రహ్మి పౌడర్ అంటే ఇది 1 స్పూన్ వేస్తున్నాను. ఇది ప్రోటీన్ పౌడర్ అని మాకు మార్కెట్లో దొరుకుతుంది. అన్ని ఆల్ మిక్సింగ్ అంటే ఆమ్లా, మందార పౌడర్ అవన్నీ మిక్సింగ్ ఉన్నాయే దొరుకుతాయి. ఇది ఒక 1 స్పూన్ అండి. మనకు ఆయుర్వేదం షాప్లలో కూడా దొరుకుతున్నాయి, అట్లా లేదు. ఇది వచ్చేసేసి కర్రీ లీఫ్ పౌడర్ అండి. కర్రీ లీఫ్ అంటే కరివేపాకు పొడి. ఇది ఒక 1 స్పూన్. అన్ని 1 స్పూన్ వేసి, మెయిన్ ఇంగ్రీడియంట్ మీకు చెప్పాను కదా సాఫ్ట్గా అవుతుంది అనేది, ఇదండి. నేను కరివేపాకు కొబ్బరి నూనె, ప్యూర్ కొబ్బరి నూనె నేనే రెడీ చేశాను. ఒకరోజు మీకు ఇది కూడా ఎలా తయారు చేయాలనేది మెథడ్ నేను చెప్తాను. ఇది వచ్చేసి నేను 2 స్పూన్లు వేస్తాను దీంట్లో. చూడండి, చూడండి 2 స్పూన్స్ వేస్తాను. ఎంత రెడ్డిష్గా ఉందో చూడండి. కరివేపాకు, మందార పువ్వులు ఇవన్నీ వేసిన ఆయిల్. ఇది మెయిన్ ఇంగ్రీడియంట్. దీంతో మనకి ఏంటంటే మంచి సాఫ్ట్నింగ్ స్ట్రక్చర్ వచ్చేస్తుంది హెయిర్స్. అండ్ 1 ఎగ్తో కూడా మంచిగా సాఫ్ట్ అండ్ సిల్కీగా బాగా అవుతుందండి. 1 ఎగ్. ఇంకోటి మనకి హెయిర్ కూడా మంచిగా బ్లాకిష్ కలర్లో రావాలని అనుకుంటే మంచి కాఫీ డికాషన్ అండి. ఇది కొంచెం వేడిగానే ఉండాలి. కొంచెం వేడిగా ఉంటే ఏమవుతుందంటే మనకి దీంట్లో ఉన్న హర్బ్స్ అన్నీ కూడా మనకి ఇదైపోయే ఛాన్సెస్, మంచిగా ఇంగ్రీడియంట్స్ అంతా కూడా బాగా మంచిగా ఇదవుతుందండి. ఇది చూడండి, ఇది అలా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం లైట్ వేడిలేండి, మరీ వేడి కాదు, లేదంటే కోడిగుడ్డ ఆమ్లెట్ అయి కూర్చుంటుంది దాంట్లో. అలా నార్మల్ గోరువెచ్చటివి కాఫీ డికాషన్ అండి. ఇది కాఫీ డికాషన్. చక్కగా ఇలా కలుపుకొని ఓవర్ నైట్ అంతా కూడా సోక్ చేసుకొని పెట్టుకొని మార్నింగ్ లేవగానే పెట్టుకుంటే అసలు ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తుందండి. హెయిర్ కూడా థిక్నెస్గా పెరుగుతుంది, థిక్గా ఉంటుంది, హెయిర్ ఫాలింగ్ తగ్గుతుంది మనకి, ఇలా అన్ని మిక్సింగ్ చేసి పెట్టుకుంటే. ఇది వచ్చేసేసి ఇండిగో అండి. బ్లాక్ అవుతుంది ఇండిగో పౌడర్తో. ఏంటంటే మనకి ఇండిగోతోని బ్లాక్స్ వస్తుంది. ఇది నేను పర్పుల్ యాప్లో నుంచి తీసుకున్నాను. ఇది కూడా ఒక 1 స్పూన్ వేసేస్తున్నాను. యాక్చువల్లీ ఇది మొత్తం ఒక్కొక్కరు ఓన్లీ ప్యాకెట్ ఒక్కటే కలుపుకొని కూడా పెట్టుకుంటారు, బ్లాక్ వస్తుందని. నేనైతే హెన్నాలోనే ఇట్లా 1-2 స్పూన్స్ వేసి మిక్స్ చేస్తాను అండి. నాకు కొంచెం బ్రౌనిష్ రెడ్డిష్ ఇట్లా రావడం ఇష్టము హెయిర్. నార్మల్గా ఇంకా ఇప్పుడు ఇవి కూడా కలిపాము కాబట్టి ఆల్ ఇంగ్రీడియంట్స్ తోటి మనకి ఇంకా మంచి చక్కగా బ్లాక్ వచ్చేస్తుంది. మనం మెయింటైన్ చేసే దాన్ని బట్టే ఉంటుందండి. హెయిర్కి మాత్రం మంచిగా అన్ని ఆయిల్ మసాజ్ కానివ్వండి, హెయిర్ స్ప్రేస్ కానివ్వండి, సీరం నేను చూపించాను కదా దాంట్లో. మన మెయింటైనింగ్ మీద హెయిర్ ఫాలింగ్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని మనం ఏంటంటే స్టాప్ చేసుకునేటట్టుగా మనం ఇలాంటివన్నీ కూడా ఇంట్లో పెట్టుకుంటూ ఉంటే హెయిర్ ఫాలింగ్ తగ్గుతుంది, ఆటోమేటిక్లీ హెయిర్ గ్రోత్ కూడా అవుతుందండి. ఇప్పుడున్న ఈ పొల్యూషన్కి మనకి చాలా అసలుకి హెయిర్కి రిలేటెడ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ చాలామందికి వస్తున్నాయండి. అట్లా ఇది మంచిగా బాగా ఈ ఐరన్ కడాయిలో 1 అవర్ నైట్ అంతా, 1 అవర్ అంటున్నాను నేను, నైట్ అంతా సోక్ అవుతుంది. మార్నింగ్ కూడా నేను చూపిస్తాను మీకు హెన్నా ఎట్లా పెట్టుకొని, ఆ తర్వాత హెయిర్ అంతా మంచిగా షైనింగ్ అండ్ సిల్కీ ఉందని నేను చూపిస్తాను. ఓకేనా? చూడండి, ఫినిష్ అయిపోయింది. హెన్నా మొత్తం నీట్గా కలిపేసేసాను. ఇంకా ఇదేనా ఓవర్ నైట్ అంతా సోక్ అయ్యాక మార్నింగ్ నేను మీకు అప్లై చేసుకునే విధానం మీకు నేను చూపిస్తాను. చూడండి, ఇలా మొత్తం ఈ ఐరన్ కడాయిలో కలిపితే ఇలా బ్లాక్గా కూడా వచ్చేస్తుంది. ఎంత బాగా అయిపోయిందో చూడండి. ఇది నీట్గా నైట్ మొత్తం నాని చూడండి, మొత్తం బ్లాక్గా వచ్చేసింది. ఇప్పుడు ఇది హెయిర్కి మొత్తం అప్లై చేసుకొని మీకు చూపిస్తాను. చూడండి, ఫినిష్ అయిపోయింది, పెట్టేసుకున్నాను. కరెక్ట్గా 1 అవర్ 10 మినిట్స్కి రెడీగా అయింది. ఇది ఏం కాదులేండి, కొంచెం వాష్ చేస్తే పోతుంది.
బట్ హెయిర్ మాత్రం స్లోగా బ్లాక్ అయ్యే ఇది ఉంటుంది. ఈ మన పెట్టుకున్న నేను చెప్పినట్టు మెథడ్లో కలిపి పెట్టుకుంటే హెన్నా మాత్రం ఇదంతా కూడా ఫ్రంట్ మనకి మొత్తం చాలా మంచిగా బాగా పట్టించి పెట్టేశాను. హెయిర్స్కి తక్కువ పెట్టాను, బట్ నాకు ఫ్రంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆఫ్ పెట్టేశాను మొత్తం హెయిర్కి. ఇది అండి 1 అవర్ తర్వాత వాష్ చేశాక మళ్ళీ మీకు చూపిస్తాను హెయిర్ ఎంత స్ట్రక్చర్ షైనింగ్గా సాఫ్ట్గా ఉంటుంది అనేది హెన్నా. హాయ్ అండి, చూడండి హెయిర్ వాష్ చేశాక ఎంత నీట్గా ఉందో. మొత్తం అంతా డార్కిష్ బ్లాక్ వచ్చి ఎంత చక్కగా. ఈ ఫ్రంట్ హెయిర్ కొంచెం రెడ్డిష్ వచ్చిన లైట్గా మనం పెట్టింది ఏంటి దీంట్లో బ్రహ్మి ఒకటి, అవన్నీ కూడా పౌడర్స్ తోటి చాలా బాగా అసలు డార్క్ వచ్చేస్తుందండి హెయిర్ కూడా. అండ్ ఎంత బాగా థిక్నెస్ కనబడుతుంది మనకి హెయిర్లో. ఈ హెన్నాతో ఏంటంటే పల్చగా ఉన్న హెయిర్ కూడా మనకి కొంచెం మంచిగా హెయిర్ ఫాలింగ్ అయితే బాగా ఆపడానికి వీలు లేకుండా వాటర్లో అన్నిట్లో ఏదో ఒకటి ఇది ఉంటుంది కాబట్టి మనకి హెన్నాతోటి ఏంటంటే హెయిర్ ఫాలింగ్ స్లోగా తగ్గుతుంది. అండ్ హెయిర్ కూడా సన్నగా ఉన్న హెయిర్ థిక్నెస్ కనబడుతుందండి. ఇదే అండి నేను చెప్తాను మీకు మొత్తం. నేను అవన్నీ హెన్నాలో ఏమేమి పౌడర్స్ కలపాలో అన్నీ మెన్షన్ చేస్తాను. చూడండి ఎంత బాగుందో. అండ్ ఇంకొకటి నేను ఇది ఆఫ్టర్ హెయిర్ వాష్ తర్వాత స్ట్రీక్స్ అని, ఇది ఒక హెయిర్ సిరమ్ అండి. మామూలుగా మార్కెట్లో లివాన్ అని ఇంకే చాలా హెయిర్ సిరమ్స్ దొరుకుతాయి సాఫ్ట్నింగ్ అవ్వడానికి. ఇది కొంచెం మనం ఇలా అప్లై చేసుకుంటే ఇలా తీసుకొని హెయిర్ ఏంటంటే కొంచెం చిక్కు చిక్కు పడకుండా సాఫ్ట్గా ఇట్లా మంచి ఫినిషింగ్ ఉంటుందండి. బాగా మొత్తం ఇది ఇలా అప్లై చేసేసుకోవాలి. హ్యాండ్స్కి ఇట్లా పెట్టేసుకొని అప్లై చేసేసుకోవాలి. అట్లా మంచి థిక్నెస్ కూడా ఉంటుంది. చూడండి బాగా కనపడుతుందో. ఇంకా హెయిర్ కూడా షైనింగ్గా బాగుంటుందండి. ఇది అండి హెయిర్ టిప్ ఒకటి మీకు హెన్నా ఎలా పెట్టుకోవాలనేది చెప్పాను. అండ్ చూడండి మీకు ఫాలో చేయండి. ఇది మీరు ఎట్లా పెట్టుకోవాలి ఏంటి అనేది మీకు చూపించాను కదా, దాన్ని బట్టి. అండ్ ఇప్పుడు మామూలుగా అయితే రేపు మార్నింగ్ కొంచెం నైట్ హెయిర్ ఆయిల్ పెట్టేసేసుకోండి. హెయిర్ ఆయిల్ పట్టేసేసి మార్నింగ్ హెయిర్ వాష్ చేయండి. ఇంకొంచెం మీకు ఏమైనా రఫ్గా అనిపిస్తే లైట్ కొంచెం పెరుగు ఉంటుంది కదా, ఆ పెరుగును కూడా లైట్గా అప్లై చేసేసి జస్ట్ ఎక్కువ టైం కూడా కాదు 15 మినిట్స్లో వాష్ చేసేసుకోండి. షాంపూ వేసి వాష్ చేసుకోండి. నేనైతే ఇప్పుడు షాంపూ వేయలేదు, లైట్గా అట్లాగే వాష్ చేసేసాను. ఇంకొంచెం షాంపూ వేసుకొని వాష్ చేస్తే బాగా నీట్గా ఇంకా మార్నింగ్ ఇంకా సాఫ్ట్గా బాగా సిల్కీగా ఇంకా బాగా కనబడుతుంది. చూడండి మనం హెయిర్ మెయింటైనింగ్ చేసుకుంటేనే హెయిర్ ఫాలింగ్ అనేది తగ్గుతూ మీకు హెయిర్ గ్రోతింగ్ అనేది ఉంటుందండి. ఏ ఏజ్కి అయినా కూడా మెయింటైనింగ్ మీద ఆధారపడి ఉంటుంది. అండ్ తినే ఫుడ్లో కూడా ఉంటుంది. మెయిన్ ఏంటంటే ఫ్లెక్సీడ్స్ అవి ఒకటి యాడ్ చేయండి ఆ విషయాలు. అండ్ ఏమైనా మల్టీవిటమిన్స్ మంచిగా వాడండి హెయిర్ ఫాలింగ్ ఎక్కువ ఉంటే. ఇది అండి. ఓకే అండి, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్. వీడియోస్ అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.